హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇవాళ నైట్ డిన్నర్లోకి చపాతీ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మష్రూమ్స్ ఇది చాలా రోజులైందని చెప్పి ఇవాళ తెప్పించాను. ముందు పిండి కలిపేసి పక్కన పెట్టేసుకొని, పిండి నానేలోపు మష్రూమ్స్ని క్లీన్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద పెట్టేస్తే కర్రీ ఉడికేలోపు మనం చపాతీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మష్రూమ్స్ బ్లాక్ మష్రూమ్స్ అంటారు కదా, వీటిని నీట్గా ఇలాగ వాష్ చేసుకొని ఫస్ట్ నేనైతే ఏం చేస్తానంటే ఒక్కసారి మాత్రమే క్లీన్ చేస్తాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆ పైన ఉండేదంతా పోతుంది, ఆ డస్ట్ మొత్తం పోయాక ఇప్పుడు ముక్కలు కట్ చేసేసుకుంటాను. దీన్ని మొత్తాన్ని ఇవన్నీ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ పీసులు, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వాష్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వాష్ చేసేటప్పుడు ఏంటంటే ఇందులో ఉప్పు వేసి వాష్ చేస్తే బాగా తెల్లగా వచ్చేస్తాయి. ఇలా ఉప్పేసి పైకి కిందికి ఇలా ఎగరేసినట్లయితే ఉప్పు మొత్తం పడుతుంది. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి బాగా నీట్గా ఇలాగ కడిగేస్తే మంచిగా వచ్చేస్తాయి. ఇంకా మొత్తం కడిగేసి ఇలాగ ఒక గిన్నెలో తీసేసుకొని ఆ తర్వాత ఇందులోకి ఉల్లిపాయ, ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, 2 టమాటాలు తీసేసుకొని ఫస్ట్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీ మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మసాలా కర్రీ కదా, అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో జీలకర్ర వేసేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయ్యేదానికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి మంచిగా అలాగా ఫ్రై చేశాను. ఇవి కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేద్దాము. లాస్ట్ టైం కర్రీ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసాను, అది మిగిలి ఉండింది. అందుకని ఇలా మిగిలినప్పుడు పాడైపోకుండా ఉంటుందని చెప్పి కొంచెం సాల్ట్ని పసుపుని యాడ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది. అందుకనే అల్లం పేస్ట్ ఎల్లో కలర్లో అయితే ఉంది. ఇక 2 టమాటాలని పొడవుగా సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసి అన్నీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే మగ్గిపోతాయి మెత్తగా టమాటాలన్నీ. టమాటాలు ఎప్పుడైనా సరే మనం కర్రీలో కట్ చేసుకునేటప్పుడు పొడవుకి కట్ చేసుకోవాలి, అడ్డం కాకుండా సన్నగా పొడవుకి కట్ చేసుకుంటే తొందరగా మ్యాష్ అవుతాయి. టమాటా ముక్కలు మెత్తగా బాగా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం మూడింటిని వేసేసుకొని ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఇంకా మష్రూమ్స్ అన్నిటికీ ఈ ఉప్పు కారం పట్టేలాగా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. మష్రూమ్స్లో మనకి వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దీంట్లో నీళ్లు బాగా ఊరుతాయి. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే నీళ్ళు ఎక్కువ ఊరుతాయి. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ముక్క కనుక ఉడికిందంటే ఆ తర్వాత ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో చూసుకొని ఏమన్నా సరిపోకపోతే వేసుకుందాం. ఉప్పు కొంచెం తగ్గింది, ఉప్పు యాడ్ చేసేసాను. ఇక ఇందులో ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇక ముక్క ఉడికిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఈ నీరు మొత్తం ఇంకిపోతుంది. అందుకని చెప్పి ఈ గరం మసాలా, ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది కర్రీ అయితే. ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఆ తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి తేలిందంటే వాటర్ మొత్తం పోయినట్టే. ఇక ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 నిమిషం ముందు కొంచెం పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేయాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఇందులో కొంచెం పుదీనా తరుగును వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇక చల్లారేంత వరకు పక్కన ఉంచేద్దాం. బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. ఈలోపు చపాతీలు వేసుకుంటే సరిపోతుంది. పిండి బాగా నానిపోయింది, మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉండలు చేసేసుకొని చపాతీలు రుద్దేసుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మంచిగా ఆకలి అయితే వేసేస్తుంది. తొందరగా చేసుకొని తినేసేయాలి మరి. ఇంకా పైగా మష్రూమ్ కర్రీ చూస్తేనే నోరు ఊరిపోతుంది, తొందరగా తినేయాలనే ఉంది. అందుకని స్పీడ్గా చపాతీలు అయితే నేను చేయడానికి స్టార్ట్ చేసేసాను. ఇంకా హర్షాన్ని పిలిచాను, నేను ఒక పక్క చపాతీలు రుద్దుతూ ఉంటాను, నువ్వు కాల్ చేయమని చెప్పాను, లేట్ కాకుండా తొందరగా అయిపోతాయి. ఇక రుద్దేటప్పుడు మధ్యలోకి మడిచి రుద్దుకున్నట్లయితే మనకి మెత్తగా ఉంటాయి. ఒకవేళ మనం మార్నింగ్ టైం చేసుకున్నట్లయితే బ్రేక్ఫాస్ట్ కింద 1:30 మధ్యాహ్నంకి మిగిలిన కూడా చాలా మెత్తగా ఉంటాయి, గట్టిగా అయిపోకుండా ఉంటాయి. ఇలా మడతపెట్టి కనుక రుద్దుకున్నట్లయితే పొరలుగా ఉంటాయి, ఎప్పుడు తిన్నా కూడా బాగుంటాయి. అందుకని నేను ఎప్పుడు చపాతీ చేసినా ఇలాగే చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మంచిగా సాఫ్ట్గా రావాలంటే కొంచెం ఆయిల్ని వేడి చేసి పిండిలో కనుక కలుపుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి, అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మొత్తానికి నేను అది చపాతీలన్నీ రుద్దేశాను. ఇంకా హర్షకి చెప్తే కాల్ చేస్తూ ఉంది. ఇక కాలవడం అయిపోతే ఇద్దరం కలిసి తినేస్తాము.
మష్రూమ్స్ అయితే ప్రతిసారి దొరకవు. ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి. దొరికినప్పుడు మటుకు నేను తప్పకుండా తెప్పించుకుంటాను. ఎందుకంటే మష్రూమ్స్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనకి ఇంతకు ముందులాగా నాటు పుట్టగొడుగులైతే ఇప్పుడు దొరకట్లేదు. ఊర్లో దొరికేయి. అవైతే ఇంకా చాలా బావుంటాయి టేస్టు. కానీ ఇప్పుడెక్కడ దొరుకుతున్నాయి అసలవి. ఆహ్, ఎక్కడో ఏదో ఎప్పుడో దొరుకుతాయి వర్షాలు పడినప్పుడు. కానీ ప్రతిసారి మనకు కావాలన్నప్పుడైతే ఉండవు. అందుకే ఉన్న వాటినన్నా ఎప్పుడైనా ఒకసారి తెచ్చుకొని తింటే బావుంటుంది. ఇక హర్ష అయితే ప్లేట్‌లో వేసుకొని తీసుకెళ్ళిపోయింది. నేను తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందసలు. ఇదే ప్రాసెస్‌లో మీరు ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే లైక్ కొట్టేయండి మరైతే.